హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో మనం ఎల్లమ్మ తల్లి పూజా విధానం చూస్తున్నాం. దేవుణ్ణి అయితే మంచిగా అలంకరించుకుంటున్నాం. ఈ దేవుణ్ణి అలంకరించుకోవడానికి పసుపు ఇంకా బియ్యపిండి కలిపిన దాంతో ఒక సర్కిల్ వేసుకొని దేవుడికి 5 రకాల బొట్లు దొరుకుతాయి. 5 రకాల బొట్లు మంచిగా దేవుడికి పెట్టేసుకోవాలి. పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక యాప కొమ్మ తీసుకొని దేవుడికి పువ్వులు ఏం అవసరం లేదు. ఈ దేవుడికి ఓన్లీ యాప ఆకుతోటి పెట్టాలి. పెట్టిన తర్వాత దేవుడికి మన బోనం అన్నం వండినం చప్పటి గుడాలు మా ఎల్లమ్మకి వేస్తారట. అవి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 ఆకులు పెట్టేసుకొని దేవుడికి మన నైవేద్యం అన్నం, ఇది పసుపుతోటి వండుకున్న అన్నంని మంచిగా దేవుడికి పెట్టేసి తర్వాత గుడాలు ఉడకబెట్టుకున్నాం. దాంట్లో ఉప్పు వేయకుండా దేవుడికి పెడుతున్నాం ఈ వీడియోలో. నెక్స్ట్ ఇంకా బ్లాక్ జాకెట్ పెట్టినాం. ఒక కుడుక ఖర్జూరాలు పెట్టినాం. చూడండి, పెరుగు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దేవుడికి మన ధూపం వేస్తున్నాం. దేవుడికి మంగళహారతి కూడా ముట్టించినాం. తర్వాత ధూపం వేసుకున్నాం. తర్వాత మంచిగా కొబ్బరికాయ కొట్టుకున్నాం. తర్వాత ఎదురు గుంజకు కూడా బొట్లతోటి అలంకరించుకున్నాం. ఇంటి ముందు కూడా యాపాకలు పెట్టేసుకొని తర్వాత మన ఎన్ని గడపలు ఉంటాయో గడప దగ్గర పక్కన గోడకి పెట్టేసుకోవాలి. అంతే పూజ విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.